సో హాయ్ గైస్, ఈ వారం మన టాలీవుడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ హ్యూజ్ లెవెల్లో బుకింగ్స్ చూస్తుంటే డే 1 రిలీజ్లోనే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేలా ఉంది మూవీ. అండ్ కళ్యాణ్ గారు 2 years బ్యాక్ ఖుషీతో సెట్ చేసిన రికార్డ్స్ని రీసెంట్గా మహేష్ బాబు గారి మురారి క్రాస్ చేసింది. అండ్ ఇప్పుడు మురారి రికార్డ్ని క్రాస్ చేయాలని గబ్బర్ సింగ్ చూస్తుంది. అండ్ నాకు తెలిసి మురారి టోటల్ కలెక్షన్ గబ్బర్ సింగ్ దాటకపోవచ్చు. ఎందుకంటే ఒక పక్క నానిగారి సరిపోదా శనివారం బాగా ఆడుతుంది, అందులోనూ మండే అవడం వల్ల లాంగ్ రన్ కలెక్షన్ గెయిన్ చేయడం కష్టమే. బట్ డే 1 మాత్రం టర్మ్ సెట్ చేస్తుంది మూవీ. అయితే ఈ కాంపిటీషన్ హెల్తీగా ఉంటే పర్లేదు, బట్ మరి పర్సనల్గా వెళ్ళిపోయి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. అసలు రిలీజ్ అంటే మనం ఎన్నో ఇయర్స్ బ్యాక్ చూసిన సినిమాల్ని, చూడలేని సినిమాల్ని ఇప్పుడు 4Kలో చూసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకుని రావాలి, కానీ అక్కడ కూడా కలెక్షన్ల మీద యుద్ధాలు ఏంటో అర్థం కావడం లేదు. ఎనీవేస్, మీలో ఎవరు గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇంకా కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ చూస్తే, అండ్ ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. దాని అప్డేట్ సెప్టెంబర్ 1 రిలీజ్ చేస్తారు. అండ్ హరిహర వీరమల్లు ఈ ఓజీ మూవీ షూటింగ్స్ విజయవాడ అండ్ మంగళగిరికి దగ్గరలోనే జరుగుతాయంట. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ డిసెంబర్ ఆర్ జాన్యువరి కల్లా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నామని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, దేవరా మూవీ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. అండ్ 26th యూఎస్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. సో కొన్ని లొకేషన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే యునానిమస్గా అప్పుడే 100K క్రాస్ అయిపోయింది మూవీ. అండ్ దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా మీద ఎలాంటి యాంటిసిపేషన్ ఉందో అర్థమవుతుంది. మేబీ ప్రీమియర్స్లోనే ఈ మూవీ 3M క్రాస్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే సెప్టెంబర్ 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ దేవరా నుంచి 3rd సింగిల్ రాబోతుందంట. టీజర్ లాంటివి ఏమి లేవు, డైరెక్ట్ ట్రైలరే ఇంకా. అండ్ ఇండియాలో దేవరా మూవీ 1AM షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. కంటెంట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి, కానీ ఇలాంటి అటెంప్ట్ చేయకూడదు. గుంటూరు కారం మూవీకి ఇలాంటి తప్పే చేసి దెబ్బైపోయామని డైరెక్ట్గా ప్రొడ్యూసర్ నాగవంశీ గారే చెప్పారు. మరి చూడాలి ఈ రిస్కీ అటెంప్ట్ని దేవరా టీం చేస్తారో చేయరో. అండ్ ఇంక ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ గారి షూట్లో జాయిన్ అవుతారు. అండ్ నెక్స్ట్ న్యూస్, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్నాకి ఈ సెప్టెంబర్ మంత్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ మంత్లోనే ఆయన మ్యూజిక్ చేస్తున్న గేమ్ చేంజర్ అండ్ ఓజీ మూవీస్ నుంచి లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ గేమ్ చేంజర్ నుంచి ఆయన వదిలిన జరగండి సాంగ్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో 2nd సింగిల్ అయినా హిట్ అయితే అన్న ప్రశాంతంగా ఉంటాడు, లేకపోతే తన నిద్రపోలేడు, ఫ్యాన్స్ కూడా పడుకోనివ్వరు. అండ్ ఇంకో పక్క ఓజీ టీజర్కి తమన్నాని ఇచ్చిన BGMకే 1 year అయినా పిచ్చ హైలో ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా అదే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారో చెప్పక్కర్లేదు. మరి చూడాలి తమన్నా ఏం చేస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్, పుష్ప 2 మూవీ షూటింగ్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. సెప్టెంబర్ 1st వీక్లో ఫస్ట్ హాఫ్ ఎడిట్ అండ్ అక్టోబర్ 2nd వీక్లో సెకండ్ హాఫ్ ఎడిట్ కంప్లీట్ చేసి చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే అది ఫైనల్ కట్లో చూసుకుంటారు. అండ్ డిసెంబర్ 6th రిలీజ్ మాత్రం ఫిక్స్, డౌట్లేం పెట్టుకోకండి. అండ్ ఈ మూవీ నుంచి ఇంకా 2 సాంగ్స్ రాబోతున్నాయి. ఒకటి సెప్టెంబర్లో, రెండోది అక్టోబర్లో. ఇంకా నవంబర్లో మోస్ట్లీ ట్రైలర్ అయి ఉండొచ్చు. అండ్ నవంబర్ 3rd వీక్ నుంచి హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తారు. అండ్ ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీకి అవ్వనంత సాలిడ్ బిజినెస్ పుష్ప 2కి అవుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాహుబలి 2 క్లోజ్ వరకు దీని కలెక్షన్ రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉన్న మూవీ పుష్ప 2. అందులోని సీక్వెల్ ఏమో ఇంకా హై ఉంటుంది. అండ్ చాలా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా 3 సంవత్సరాల నుంచి చెక్కుతూనే ఉన్నారు సుక్కుమావ. అండ్ థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయలేని ఈగర్లీ వెయిటింగ్. అండ్ పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3 యొక్క క్లిప్ హ్యాంగర్ కూడా ఉంటుంది. బట్ పుష్ప 2 రిలీజ్ అయిన 3-4 years తర్వాత పుష్ప పార్ట్ 3 వస్తుంది, లైక్ KGF 3 లాగా అనుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ అన్న కల్కి మూవీ షూట్ నెక్స్ట్ ఇయర్ జాన్ ఆర్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మూవీ షూట్ ఫినిష్ అవ్వడానికి 3 years పడుతుందంట. దీన్ని బట్టి 2028లోనే కల్కి 2 రిలీజ్. అండ్ ఈ మూవీ షూటింగ్ని ప్రభాస్ గారు తన మిగతా ప్రాజెక్ట్స్తో పాటు సైమల్టేనియస్గా జాయిన్ అవుతారు. అండ్ ఇదిలా ఉంటే మారుతి గారితో ప్రభాస్ గారు చేయబోతున్న రాజాసాబ్ మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవబోతుంది. ఈ ఒక్క మూవీ పీపుల్ మీడియా ప్రొడక్షన్కి వచ్చిన లాసెస్ అన్నిటిని రాజాసాబ్ ప్రాఫిట్స్లోనే క్లియర్ చేసుకుంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు విశ్వప్రసాద్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ సిరిసిల్లలో శ్రీకాంత్ గారు, SJ సూర్య గారు ఇంకా కొంతమంది ఆర్టిస్టులతో టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. అండ్ ఈ సెప్టెంబర్ 1st వీక్లో పోస్టర్తో విత్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ టీజర్ రిలీజ్ చేస్తే ఇంకా హ్యాపీ. అండ్ మోస్ట్లీ డిసెంబర్ 20th రిలీజ్ ఫిక్స్ అనుకోవచ్చు. అండ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్లో రామ్ చరణ్ గారు మళ్ళీ జాయిన్ అవుతారని, బికాజ్ ఆఫ్ కొంచెం రీషూట్ చేస్తున్నారని వచ్చిన పుకార్లన్నీ పక్కా ఫేక్ న్యూస్. అలాంటిది ఏం చేయడం లేదు. ప్రస్తుతానికి చరణ్ గారు బుచ్చిబాబు గారి సినిమాకి మేక్ ఓవర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి విశ్వాంబర మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక స్పెసిఫిక్ సీన్ కోసం 12 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది హెవీ CGI వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే దీని నుంచి ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. మోస్ట్లీ సెప్టెంబర్లోనే టీజర్ రిలీజ్ ఉండొచ్చు. అండ్ విశ్వాంబర ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని 120 కోట్లకు కొన్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.
బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, వెయిట్ చేయాలి. అండ్ ఈ సెప్టెంబర్ 6న రామకృష్ణ స్టూడియోస్లో నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ముహూర్తం జరగబోతుంది. డెబ్యూ స్టార్ట్ కాబట్టి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అండ్ అడవిశేష్ గారి గూఢచారు 2 మూవీకి 100 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఇది ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. మరి ఆ ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గట్టే హై ఆక్టెన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రెడీ అవుతుంది. అండ్ 2025 సెకండ్ హాఫ్లో మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ నాగచైతన్య గారి తండేలు మూవీలో ఒక జాతర సాంగ్ కోసం 900 మంది డాన్సర్లతో గ్రాండ్ స్కేల్లో కొంచెం గట్టిగానే ఖర్చు పెట్టి సాంగ్ షూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ శంకర్ గారి భారతీయుడు మూవీ మొత్తానికి 98 కోట్ల నష్టాలు మిగిల్చుకుంది. ఆల్ ఓవర్ 172 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ కేవలం 74 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి డబుల్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఇండియన్ 3 రైట్స్ని కొనాలంటే మాత్రం భయపడుతున్నారు. ఇంకా శంకర్ గారి ఆశలన్నీ గేమ్ చేంజర్ మీదే. దాని రిజల్ట్ బట్టే శంకర్ గారిని నమ్మి ఇండియన్ 3 మీద మనీ ఎఫోర్డ్ చేయొచ్చా లేదనేది డిసైడ్ అవుతుంది. ఏదైనా ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ని ఇప్పుడు ఇలాంటి ఫేజ్లో చూడడం కష్టంగా ఉంది. అండ్ గేమ్ చేంజర్తో శంకర్ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్, ఈ సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ గారు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు అవుతున్నందున ఒక గ్రాండ్ సెలబ్రేషన్ హైదరాబాద్ నోవోటల్లో జరుగుతుంది. ఈ ఈవెంట్కి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. అండ్ ఫైనల్గా మూవీ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం. పుష్ప 2 మ్యాసివ్ సీక్వెన్స్ RFCలో జరుగుతుంది. అండ్ రజనీకాంత్ గారి కూలీ మూవీ షూట్ వైజాగ్లో, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి ప్రాజెక్ట్ పొల్లాచిలో, విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిరునూరు మూవీ షూట్ హైదరాబాద్లో, సిద్ధు జోనల్గడ్డ అండ్ రాశిఖన్నా మూవీ షూట్ శంకరపల్లిలో, అండ్ సాయిధరమ్ తేజ్ 18th ఫిలిం షూట్ RFCలో జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ట్రెండింగ్ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.